తోటపల్లి రిజర్వాయర్ గురించి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేసినారు. ఏమని ధర్నా చేసినారు? తోటపల్లి ప్రాజెక్టు కట్టి 6 గ్రామాల ప్రజలను నిండా ముంచండి అంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలో మీరు ప్రాజెక్టులు కట్టింది కాంట్రాక్టర్ల కోసం కట్టినారు. మేము కాంట్రాక్టర్ల కోసం కాదు, రైతన్నల కోసం మా ప్రభుత్వం ఉన్నదని చెప్పదలుచుకున్నాం. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 1.70 TMC అని కట్టినారు. కానీ కెనాల్ ఫుల్ లెవెల్ పైన అసలు ఉపయోగపడే నీరెంత అంటే 0.25 TMC మాత్రమే. అంటే 0.25 TMC నీటి వినియోగం కోసం 6 గ్రామాలు, 3800 ఇండ్లు, వేలాది ఎకరాల భూములు ముంచి ప్రాజెక్ట్ కట్టాలంటారు. కడదాం, అయినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు కడదాం? దానివల్ల ఏదైనా కొత్త ఆయకట్టు వస్తుంది, దానివల్ల అదనంగా ఏమైనా లబ్ధి చేకూరుతుంది అంటే తప్పకుండా కడదాం. అది అవసరం లేకుండా ఒక 100 కోట్ల రూపాయలతోని 2 అక్విడక్ట్లు కట్టడం ద్వారా ఈ మునిగిపోయే గ్రామాలకు ప్రతిపాదించినటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 2 పంటలకు మిడ్మానేర్ కిందనే ఉన్నది. అది గ్రావిటీ ద్వారా లిఫ్ట్ లేకుండా మిడ్మానేర్ నుంచి ఈ మునిగిపోతాయన్న 6 ఊర్లకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదించిన ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అరే ముంచకుండా ఆ ఊర్లను కాపాడి, ఆ భూములను కాపాడి 2 పంటలకు నీళ్ళు ఇస్తామంటున్నాం. అయినా ముంచండి అని మీరు ధర్నాలు చేస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? నాకైతే అర్థమవుతలేదు. అంటే గుడ్డి వ్యతిరేకత. మీకు నిజంగా అంత ప్రేమ ఉండుంటే, నిజాయితీ ఉండుంటే ఈ 6 ఏళ్ళలో 6 తట్టల మట్టి ఎందుకు దవ్వలేదు మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే 1000 కోట్ల రూపాయలు కావాలి. 1000 కోట్లు పెడితే వచ్చేదేముంది? 1 ఎకరాకు కూడా అదనంగా నీళ్ళు వచ్చేది లేదు. మిడ్మానేర్ పైన 25 TMCల రిజర్వాయర్ ఉన్నది. దీనిపైననే జస్ట్ కొద్ది కిలోమీటర్లు, 6-10 కిలోమీటర్ల దూరంలో మిడ్మానేర్ నుంచి గ్రావిటీ కింద ఈ మునిగిపోతాయన్న 6 ఊర్లకు నీళ్ళు వస్తాయి. ఈ ప్రాజెక్టు కింద ఉన్న ప్రతిపాదించిన ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది. ఇంకేం కావాలి? మిడ్మానేర్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ? 2006లో స్టార్ట్ చేసింది. 2014 దాకా 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 8 సంవత్సరాల్లో మిడ్మానేర్ మీద కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది 78 కోట్ల రూపాయలు. మేము వచ్చిన ఈ 1 సంవత్సరంలో పెట్టిన ఖర్చు 82 కోట్ల రూపాయలు. ఎవరు నెగ్లెక్ట్ చేశారు అని అడుగుతా ఉన్నా. 8 ఏళ్లలో మిడ్మానేర్ మీరు పూర్తి చేయకుండా కరీంనగర్ జిల్లా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 1 సంవత్సరంలో 82 కోట్లు ఖర్చు పెట్టాం. వచ్చే సంవత్సరం కల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మిడ్మానేర్లో నీళ్లు నిలిపి చూపుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దిక్కుమాలిన సమ్మెలు అనడం, ఇది ఎస్సీ ఎస్టీలను బీసీలను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇకనన్నా ఇలాంటి భాష మాట్లాడొద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. రాంగ్ కామెంట్ పెడతారు, నెగిటివ్ కామెంట్. మొన్న దేవుడు పొగిడిన ముఖ్యమంత్రి పనికిమాల నేను సఫాయి కార్మికులు అన్నానా?